ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి హాస్టల్ వార్డెన్ మొత్తం 635 ఉద్యోగ ఖాళీలకు సంబంధించినటువంటి భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సిలబస్ చూసినట్లయితే మనకు ఇక్కడ కంప్లీట్గా పోక్సో చట్టాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా మనకు బాల చట్టాలు ఏదైతే ఉంటాయో, బాల్య చట్టాలు కావచ్చు, వాటికి సంబంధించిన టాపిక్స్ మనకి ఇక్కడ కేటాయించడం జరిగింది. ఇందులో పోక్సో చట్టం, నాలెడ్జ్ ఆఫ్ పోక్సో అండ్ అదర్ చిల్డ్రన్ సేఫ్టీ రిలేటెడ్ యాక్ట్స్ ఆఫ్ ఇండియన్ గౌట్ సంబంధించినటువంటిది. దాంతోపాటుగా బాల్య వివాహాల నిషేధ చట్టము, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టము, బాల కార్మిక నిషేధ చట్టము, అక్రమ రవాణా నిరోధక సవరణ చట్టము, బాలల హక్కుల సంరక్షణ కమిషన్ చట్టము, పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టము 2009 గురించి, అదేవిధంగా పిల్లల విధానము, జాతీయ బాలల చార్టర్, శిశు మరణాల రేటు, అడ్మినిస్ట్రేటివ్ యాప్టిట్యూడ్, హాస్టల్ వినియోగ వస్తువులు మరియు ఇన్వెంటరీల నిర్వహణ, అదేవిధంగా పిల్లల భద్రత మరియు భద్రతకు నిర్ధారించడం, హాస్టల్ ప్రాంగణంలో పరిశుభ్రతను నిర్ధారించడం, పిల్లల రికార్డుల నిర్వహణ, ఇలాంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వీటి నుంచి మనకు మెయిన్స్లో మనకు ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. 40 ప్రశ్నలు మనకు ఒక ఎంసీక్యూలో ఉంటుంది, 15 ప్రశ్నలు మనకు డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. ఇది మనకు మెయిన్స్ సంబంధించిన సిలబస్. సో చూసాం కదా, ఈ వీడియోలో మనకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి మనకు వాటికి సంబంధించినటువంటి హాస్టల్ వార్డెన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో మొత్తం 635 పోస్టులకు సంబంధించిన భర్తీకి విడుదలైనటువంటి నోటిఫికేషన్ ప్రక్రియ ఏ విధంగా జరగనుంది, దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ, అదేవిధంగా ఏజ్ లిమిట్, విద్యార్హతలు, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్, చివరిగా మనము సిలబస్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది.